నిన్న రాత్రి ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటి వరకు ఆడిన మూడింట్లో 2 ఓడిపోయిన మ్యాచ్లే ఉన్నాయి. తన సొంత గడ్డ మీద 182 పరుగుల భారీ స్కోర్ని చేసినా కానీ దాన్ని కాపాడుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి దిగజారిపోయింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం నాడు రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఏకంగా 7 వికెట్ల తేడాతో మట్టి కరిచింది ఆర్సీబీ. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కి దిగినటువంటి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా ఇంకా 19 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ దాన్ని కొట్టి అవతల పడేసింది. డూప్లెసిస్, గ్రీన్, మ్యాక్స్వెల్, పటిదార్, రావత్ ఇలాంటి టాప్ క్లాస్ బ్యాటర్లు టీంలో ఉన్నా కూడా బరువు మొత్తం విరాట్ కోహ్లీనే మోస్తున్నాడు. గ్రీను, మ్యాక్స్వెల్ మినహా మరెవరూ కూడా నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో కోహ్లీకి అండగా నిలవట్లేదు. ఇది మెయిన్ రీజన్. చివరిలో క్రీజ్లోకి వచ్చిన దినేష్ కార్తిక్ తనకు అలవాటైన రీతిలో భారీ షాట్లు బాదడంతో ఆ మాత్రమైన స్కోర్ వచ్చింది. ఆర్సీబీ ఇట్లా ఫెయిల్ అవ్వడానికి ఇంకో కారణం ఏంటంటే టాప్ టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమవుతున్నారు. డూప్లెసిస్ 8, పటిదార్ 3, రావత్ 3 ఇట్లా అన్ని మ్యాచ్ల్లో వాళ్ళ నెంబర్లు ఇట్లాగే ఉంటున్నాయి. ఉన్నంతలో కాస్త కెమెరాన్ గ్రీన్ కానీ మ్యాక్స్వెల్ కానీ పర్లేదు అనిపించే రన్స్ కొడుతున్నారు, కానీ స్టాండ్ ఇవ్వట్లేదు. ఒకానొక దశలో స్కోర్ బోర్డులో 200 పరుగులు దాటుతుందనిపించిన దశలో వరుసగా వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో 2-3 రాణించగలిగారు, కానీ బౌలర్లు కంప్లీట్గా చేతులు ఎత్తేస్తున్నారు. ఇది 3వ బిగ్గెస్ట్ రీజన్. ఒకరు కూడా కోల్కతా బ్యాటర్లను భయపెట్టలేకపోయారు. మిగతా టీమ్స్తో కూడా పరిస్థితి ఇట్లాగే ఉంది. వారిని ఒత్తిడితో నెట్టుకు రాలేకపోతున్నారు. ఒక్క విజయ్ కుమార్ వైశాఖ్ మాత్రమే నైట్ రైడర్లు అదుపులో ఉంచగలుగుతున్నారు. తన 4 ఓవర్ల కోటాలో 23 పరుగులే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సిరాజ్ ఈ మ్యాచ్లో కూడా తేలిపోయాడు. ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. 3 ఓవర్లలో ఏకంగా 46 పరుగులను పిండుకున్నారు నైట్ రైడర్ బ్యాట్స్మెన్లు ఇతని బౌలింగ్లో. ఇందులో ఒక 4, 5 సిక్స్లు ఉన్నాయి. సిరాజ్ బౌలింగ్లోనే అత్యధికంగా 5 సిక్స్లు కొట్టారు బ్యాట్స్మెన్.